అనవసరంగా ఏది చేయకుండా ఇట్లాంటివి జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులు ఎటువంటి అపోహలు లేకుండా సృష్టించి లబ్ధి పొందాలని సూచిస్తున్నాయని మండిపడ్డారు. చూసినావా, ప్రజలు ఇంత హ్యాపీగా ఉంటే వీళ్ళు మండిపడ్డారు అని. అంటే అగనిస్ట్గా, అంటే ఒకడు ఈస్ట్ ఫేసింగ్ అడిగితే ఒకడు సౌత్ ఫేసింగ్ అడిగినట్టుగా ఈ అధికారం లేకున్నా ఇలాంటి మాటలతో కాలయాపన చేస్తున్నది పార్టీ. అధికారం లేకున్నా చూడాలి. మరి ఏఐసిసి కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ధరణి కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి మాట్లాడుతూ రైతును రాజుగా చూడడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. అంటే రైతు పండించలేంది, రైతు కష్టపడింది మనం ప్రజలు బ్రతకలేము. రైతు బాగుంటేనే మనకు ప్రశాంతత, మనము మన జీవనోపాధి ప్రశాంతత ఉంటుంది, ప్రజలకిన హ్యాపీగా ఉంటారు. ఏ రోజు ఏ మనిషికైనా రైతు రాజు అయితేనే, ఆ రాజు లేక చూస్తేనే ప్రభుత్వము కరెక్ట్. కానీ ఒక్కరోజుకిన ఏ రోజు రుణమాఫీలు వాళ్ళను అమలు చేయకుండా గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద నిబంధనలేసి అభాండాలేసి ఈరోజు కాంగ్రెస్ని విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, రైతును రాజుగా, ఒక మహనీయుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఈ విధంగా చూడాలని ఈరోజు కోదండరెడ్డి అంటున్నారు. తర్వాత కాంగ్రెస్ లక్ష్యం అలా అంటుంది. కాంగ్రెస్ లక్ష్యము రైతు గురించి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ చేయగా మళ్ళీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఆ రోజులో 2800 కిలోమీటర్లు తిరిగిన 28 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పరిపాలనను తెలంగాణలో చేవెళ్ళ చెల్లెమ్మని సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్కి వెళ్ళి చేవెళ్ళకెళ్ళి స్టార్ట్ చేసిన పాదయాత్రను ఇచ్చాపురం దాకా ముగించుకొని అప్పుడు సీఎం అయిన తర్వాత రైతులను ప్రశాంతంగా చూసిండు. కానీ ఆయన కంటే ఎక్కువ ఇప్పుడు కోదండరాం రెడ్డి అన్నట్టుగా రైతును రాజు చేయాలని ఈరోజు రేవంత్ సర్కారు ఎట్ ఏ టైంలో వన్ టైంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ సర్కార్ది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు రైతులను రాజులుగా చూడడం, లేడీస్ను ఏదైతే మహిళలను మహనీయులుగా, తర్వాత అంత ప్రశాంతంగా ఈరోజు వాళ్ళు బోనాలు చేసుకుంటూ రాష్ట్రమంతా సంతోషంగా ఉన్నారు. సంతోషాన్ని ఆలోచన చేసుకుంటూ సంతోషాన్ని గడుపుతూ ఎక్కడ ఎవరిని గెలిపించుకోవాలని వాళ్ళు గెలిపించుకొని వాళ్ళ హ్యాపీనెస్ని వీళ్ళు ఈ విధంగా కాంగ్రెస్ను ఆ బాండాల్లో ఇస్తున్నారు. లీప్స్ సంస్థ అధ్యక్షుడు భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ సమస్యతో రాష్ట్రంలో 2 లక్షలకు పైగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని చెప్పారు. చూసినా, ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ సమస్యలతో రాష్ట్రంలో 2 లక్షలకు పైగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి అది ఎవ్వరూ పరిశీలన చేయలేదు. అసలు ఆ ధరణి ఎక్కడిది, ఎక్కడికి వెళ్ళి పెట్టిరు, ఎవరు కట్ చేయమన్నారు, ఈ ఒగ్బోర్డ్ ల్యాండ్లన్నీ ఏం చేసిండ్రు, తెలంగాణ ల్యాండ్లన్నీ కబ్జా చేయడము, తర్వాత ఇవన్నీ ఆక్రమించుకోవడము, రౌడీజం చేయడము, తర్వాత ఈ ధరణిని మొత్తం వాళ్ళకే సంబంధం ఉన్నట్టుగా వాళ్ళే వాడుకొని ఈరోజు రాష్ట్రమంతా మొత్తం కబ్జాలు చేసిన కబ్జాకోరులు. మరి ఆ విషయంలో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ ధరణితోటి ఒక్కటిగిన ప్రాబ్లం రెక్టిఫై కాలేదు. అనంతరం 1 లక్షలోపు రుణమాఫీ అయిన రైతులను ఘనంగా సన్మానించారు. అంటే ఎవరికి 1 లక్ష ఉన్నప్పుడు వాళ్ళను అయిపోయినాయి అంటే వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ అయిందంటేనే వాళ్ళను సన్మానిస్తున్నారు. అంటే మీరు చేసిన అప్పులను ఏ రోజు మీరు చేయకపోతే ఈరోజు రైతులను సన్మానిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏకకాలంలో వన్ టైంలో రుణమాఫీ చేసినప్పుడు రైతులైనా మహిళలైనా, రైతులు రాజు కావాలన్నా ఈరోజు కోదండరెడ్డి అయినా, ఈరోజు సంపత్ కుమార్ అయినా, ఈరోజు అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అయినా రాష్ట్రంలో రైతులకు ఈ విత్తనముల గురించి ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగిన ఈ విషయంలో రైతుల గురించి, మహిళల గురించి, విత్తనాల గురించి ప్రశాంతంగా రాష్ట్ర ప్రజలను ఆలోచన పరంగా చేసి ఈ ఇష్యూను బ్రహ్మాండంగా ఉండాలని చెప్పడం జరిగింది.